యూనిటీ మాల్ టెండర్లు రద్దు చేయాలి. రాయదుర్గంలో సర్కార్ భూదోపిడీ అడ్డుకుంటాం. అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు డిమాండ్. పిఎం ఏక్తా ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో నిరసన. అయితే ఈ ప్లేస్ అట ఈ యూనిటీ మాల్ కోసం ఈ టెండర్లు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి మనుషులకి టెండర్లు ఇచ్చిండు. ఇదంతా ఈ భూములన్నీ కొల్లగొట్టబోతున్నాడు, భూ దోపిడీ అని బీఆర్ఎస్ వాళ్ళు అడిగిపోయారు. మరి ఇదే బీఆర్ఎస్ వాళ్ళు నాదర్గులకు ఎందుకు పోరండి? 373 ఎకరాలు వాడు కోహినూరు ప్రాజెక్టు వాడు కబ్జా చేస్తుంటే ఓవైసీకి సంబంధించి బీఆర్ఎస్ పోదు, బీజేపీ పోదు. కాంగ్రెస్ అంటే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి పోరు. మరి ఇప్పుడు మీరు ఈ భూమి గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉన్నది. మరి మీ హయాంలో అదే నాదర్గుల భూములు 150 ఎకరాలు మొత్తం జీపీఎల్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారు కదా దొంగలు. మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక మీరు యూనిటీ మాల్ల గురించి ఆ మాల్ల గురించి మాట్లాడుతున్న మీరు గీడ పంజాగుట్ట సర్కిల్, నాగార్జున సర్కిల్లో ఒక మాల్కి పర్మిషన్ ఇచ్చారు. వెనక శ్మశాన వాటిక కబ్జా, ముందల రోడ్డు కబ్జా. అంత పెద్ద బిల్డింగ్ ఆ నడి చౌరస్తాలో కట్టారు. అది కేటీఆర్ బినామీ కంపెనీది కాదా? అది మీ గవర్నమెంట్ హయాంలో జరిగింది కాదా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మొన్న మేము 8 ఎకరాలు తిరుమలగిరిలో గవర్నమెంట్ ల్యాండ్ ఓవర్లాపింగ్, ఇటు తిరుమలగిరి అటు బాలనగర్ 8 ఎకరాల భూమి ఎవడి హయాంలో కొల్లగొట్టబడ్డది? ఎవడి హయాంలో బ్లూ షీట్లు వేసిరు? ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. మరి అక్కడికి ఎందుకో పోరు మీరు? ఎందుకు పోరు అక్కడికి? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక మీ చుట్టూన్న లీడర్లలోనే కబ్జా కోర్లు ఉన్నారు కొంతమంది. ఏమని చెప్పాలి? ఇక కేటీఆరే అతిపెద్ద కబ్జా కోర్ కాదా? నువ్వు ఏదైతే కేటీఆర్ చేసినాడో రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. సింపుల్. కేటీఆర్ ఎవరైతే మనుషులను పెట్టుకున్నాడో ఆ మనుషులంతా ఇప్పుడు ఏడున్నారు? రేవంత్ రెడ్డి చుట్టూ చేరారు కదా. వాస్తవం కాదా? హూ ఈజ్ ఏవిరెడ్డి? ఏవిరెడ్డి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిండు? కేటీఆర్ నుంచి వచ్చి రాలే రేవంత్ రెడ్డి దగ్గరికి. 55 చెరువులని సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఇదే కేటీఆర్ కాదు రియల్ ఎస్టేట్ కంపెనీలకు రాసిచ్చింది. ఇదే బీఆర్ఎస్ నాయకులు పోయి ధర్నా చేస్తారా? దమ్ముందా? ఇది కబ్జా అయింది, దీన్ని తీయాలని. పోతరాడ మూసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసి మీద మాట్లాడుతున్నాడు కదా, మూసి బాగు చేస్తా అంటున్నాడు కదా. ఆ శ్రీ ఆదిత్య అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు మూసిని కబ్జా చేసి కడుతున్నాడు కదా. పోతరాడికి నేను చెప్తా, విలా నెంబర్ 24 రేవంత్ రెడ్డి బ్రదర్కి ఎక్స్చేంజ్ కింద రాసిచ్చుకున్నారు వాళ్ళు. అందుకే ఆయనకు పర్మిషన్ మళ్ళీ వచ్చింది. రేవంత్ రెడ్డి దాని గురించి మాట్లాడతలేడు, యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు. మరి అక్కడికి వెళ్ళి మీరు ధర్నా చేస్తారా? రేవంత్ రెడ్డి బ్రదర్ ఇంటి ముందుకు పోయి చేయరు. ఎందుకంటే మీ హయాంలో నుంచే స్టార్ట్ అయింది అది. అది మీ ఓడు కూడా. అంటే మీకు అనుకూలంగా ఉన్న దగ్గర, మీ వాటాలు సెట్ కాని దగ్గర పోయి ఆడ ధర్నాలు చేస్తారు, మిగతాయి మాత్రం గాలికి వదిలేస్తారు. మేము వెలుగులోకి తీసుకొచ్చిన వర్టెక్స్ వర్మ 340 ఎకరాలు, 2 చెరువులు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మరి ఎందుకు అక్కడ పోయి ధర్నా చేయరు మీరు? మహేశ్వరం నియోజకవర్గం సబితా ఇంద్రారెడ్డి ఎందుకు పోయి ధర్నా చేయదు అక్కడ? మీకు అనుకూలంగా ఉంటే ధర్నా, మీ వాటాలు సెట్ కాకపోతే ధర్నా. మీ హయాంలో జరిగినవి మాత్రం 25 లక్షల ఎకరాల భూమి ధరణి తెచ్చి దాన్ని మొత్తం ఖతం చేసిరు. ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు రెవెన్యూ మంత్రి పొంగులేటి మీద మీరు మాట్లాడుతున్నారు. ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆనాడు 2020-21లో ఏడున్నాడు? బీఆర్ఎస్లో ఉన్నాడు. బీఆర్ఎస్లో ఉండి ఆయన చేసిన దందాలేంది? ఫార్మాసిటీ పెడుతున్న వనంగానే భూములు కొన్నాడు కందుకూరు ఆ ఏరియాలో కొడుకు పేరుతోటి, తమ్ముడు కొడుకు పేరుతోటి. 2021లో చూపిస్తే డాక్యుమెంట్స్. 2025లో ఈయన ఇదేంటి ఫ్యూచర్ సిటీ అనగానే మళ్ళా కొన్నాడు అదే కొడుకు పేరుతోటి. 100 ఎకరాల భూములు కొనుక్కున్నారు కదా. మరి అక్కడ ఎందుకు మీరు ధర్నాలు చేయరు? మీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన దందాల సంగతి ఎందుకు మాట్లాడారు? మీరంతా కలిసే ఉన్నారు. ఇదంతా వాటాల కొట్లాటే, ఇదంతా వాటాల కొట్లాటే. వాటా సెట్ కాగానే మళ్ళా పొరపాటున కూడా అడిగిపోరు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దాని మీద మీకు మీరు మాట్లాడే దమ్ము మీకుందా? నేను ఇస్తే డాక్యుమెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళకి పోయి మీరు ఆడ ధర్నా చేస్తారా? మీ నాయకుడి బినామీ కంపెనీలే ఉన్నాయి అందులో సగానికి పైన. ఇరవై 25 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ప్రైవేటు పరమైంది. ఎవడి హయాంలో అయింది? ఈ 22A కింద భూములను పెట్టి బెదిరించి, గనులు పెట్టి బెదిరించి సొమ్ము చేసుకున్నాడు ఎవడు? ఒక్కొక్క కలెక్టర్ 100,000 కోట్లకు ఎట్లా ఎదిగిరు కొంతమంది. నవీన్ మిట్టల్ ఎట్లా అన్ని కోట్లు సంపాదించిండు? అమోయ్ కుమార్ ఎట్లా సంపాదించిండు? ఎవరి హయాంలో సంపాదించిన దాని మీద ఈడీ రైడ్ చేసింది, ఈడీ కేసులు పెట్టింది.
మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యి కాంప్రమైజ్ కాని కేసుల్లో ఏదైతే రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడో ఆడికి పోయి మీరు గొడవ చేస్తున్నారు.